ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బంగారం వెండి ధరలకు కళ్ళెం పడడం లేదు. చిక్కినట్లే చిక్కి అందకుండా పోతున్నాయి. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం 3 రోజులుగా పెరుగుతూ పోతోంది. స్వల్పంగా పెరుగుతూ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై 2,000 రూపాయలు పెరిగింది. దాంతో 10 గ్రాముల బంగారం 1,57,380 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండిపై 20,000 రూపాయలు పెరిగింది. దాంతో కేజీ వెండి 2,90,000 రూపాయలు పలుకుతోంది. ట్రంప్ టారిఫ్ తగ్గింపుతో రేట్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు జీవి సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ సత్యనారాయణ గారు, చూస్తున్నాం అటు ట్రంప్ విధించిన సుంకాల నుంచి సుప్రీం ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రపంచవ్యాప్తంగా 10% సుంకానికి తగ్గినప్పటికీ ఇప్పుడు ఇది మన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ పైన ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఒక సైడ్ భయాందోళనలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. ఏమనుకోవచ్చు? ఒక పక్క గుడ్ న్యూస్ ఉంది, ఒక పక్క బ్యాడ్ న్యూస్ ఉంది. ఒక పక్క గుడ్ న్యూస్ ఏంటిది అంటే, ఫస్ట్ గా ఈ ట్రంప్ ఏదైతే ప్రపంచ దేశాలన్నీ అంతకు ముందే మనం చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. ఏమని అంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సుంకాలు, ఈ టారిఫ్లు చట్టబద్ధత కాదు అని వాళ్ళు అక్కడ అంటే యుఎస్ కోర్టులో ఫైల్ చేస్తే దిగువ కోర్టు ఆల్రెడీ ప్రపంచ దేశాలకి ఫేవర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సుప్రీం కోర్టుకు పోయింది ఆ ఫైల్. సుప్రీం కోర్టులో అంటే నాన్ 2 వచ్చింది. చివరికి రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది. 6 అంటే 6 ఈ ట్రంప్ ఏదైతే సుంకాలు చెల్లవు అని అనౌన్స్ చేయడం, 3 మాత్రం కాదు కూడదని చేయడం జరిగింది. మెజార్టీ 6 కాబట్టి ఓకే అయిపోయింది. అప్పుడు ఏమైంది, ఈ ట్రంప్ ఏదైతే సుంకాలు వేసిండో అవన్నీ కూడా చెల్లవు అని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఏమైతుంది, ఈ టారిఫ్లు ఏదైతే రద్దయిపోతుందో అప్పుడు ఓకే అంటే షేర్ మార్కెట్ పాజిటివ్, రాత్రి అమెరికా మార్కెట్లు పాజిటివ్, మన మార్కెట్లు రేపు ఉదయం సోమవారం, ఇవాళ శనివారం సెలవు, రేపు ఆదివారం సెలవు, సోమవారం ఉదయం మాత్రం మనది 320 పాయింట్లు చూపిస్తుంది. ఇది ఇప్పుడు ఎన్ఎస్సి నిఫ్టీ మళ్ళీ 1000 పాయింట్ల పైన, బిఎస్సి సెన్సెక్స్ పాజిటివ్ లో ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. కానీ మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ ఏమంటుండమ్మంటే ఈయన మళ్ళీ 10% మళ్ళీ సుంకాలు వేస్తాం, దాంతో పని లేదని మళ్ళీ అది 24 నుంచి అమల్లో ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఆయన ఏమంటుండు వెమ్మటే ఆ కోర్టు తీర్పు ఇదంతా అంటే ఇప్పుడు కోర్టు తీర్పు జరిగింది, ఓన్లీ ఫేవర్ గా వచ్చింది ప్రపంచ దేశాలకి. నువ్వు చేయకూడదు సుంకాలు, టారిఫ్లు, అమెరికా చట్టసభల అనుమతి లేకుండా ఏదైతే ఈ అంటే వీళ్ళు విధించిర్రో ఇవన్నీ కావు అని చెప్పేసి వాళ్ళు 9 మంది ధర్మాసనం ఉంది. ఆ 9 మందిలో 6 ఇతనికి అగెనిస్ట్ గా, 3 మన ఇతనికి ఫేవర్ గా. అయితే ఈ సుంకాలు ఏదైతే పన్నులు సుంకాలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా వీళ్ళకి లేదు అర్హత అని ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది, అంతకుముందు వీళ్ళు ఈ ఏప్రిల్ 4 నుంచి అనమాట, ఏప్రిల్ నుంచి మొదలు, ఏప్రిల్ 2 నుంచి లాస్ట్ ఇయర్ అంటే అప్పటి నుంచి వీళ్ళు సుంకాలు టారిఫ్లు వేసుకుంటూ వచ్చి కలెక్ట్ చేశారు. మరి అది ఫండ్ రిటర్న్ ఇస్తారా, ఆ కలెక్ట్ చేసింది వేరే అప్పటి దేశాలకి అంటే అది అసలు ఆ ఇష్యూ రాలేదు. మళ్ళీ అది ఏం చేస్తారో అనేది తెలియదు. అంటే అదంతా కూడా మన డిసెంబర్ వరకే 13,300 కోట్ల డాలర్లు అమెరికా ఖజానాకి చేరి అనేది. ఇప్పుడు ఈ ట్రంప్ వాళ్ళు ఏంటిదంటే మళ్ళీ ఇప్పుడు అవన్నీ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ దేశాలకి అనేది. మరి అది ఎంతవరకు ఏంటిది అనేది ఇంకా అది అనౌన్స్మెంట్ జరగలేదు. అయితే ఇవన్నిటి కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఏదైతే ఇప్పటి నుంచిగా అంతకుముందు ఏవైతే ఈ అంటే బ్రిటన్, జపాన్, ఐరోపా, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, మన భారత్ ఇవన్నీ ఏవైతే వాణిజ్య ఒప్పందాలు అన్ని కుదుర్చుకున్నాయో ఇంకా అవన్నీ ఇంకేం లేదు, బుట్టదాఖలు అయిపోతుంది అని అర్థం. ఈ బుట్టదాఖలు కావడానికి అంటే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం, దాన్ని ఏమంటారంటే IEEPA, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977 అనమాట. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏదైతే ఉందో మళ్ళీ ఒకవేళ ఏదైతే చేయదలుచుకుంటే ప్రజామోదం జరగాలి వీళ్ళకి. అంటే ట్రంప్ ఏదైతే సుంకాలు టారిఫ్లు ఇస్తుండో ప్రజామోదం లేకుండా కనుక జరిగితే ఇవన్నీ అనమాట అంటే మళ్ళీ న్యాయపరమైనటువంటి సవాళ్లు లేవనెత్తే అవకాశం ఉంది. ఈ సెక్షన్ల కింద ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో ఏకరూపంగా వర్తించవు. తాజా తీర్పు ఏంటిది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి వీల్లేదు. ఏదైతే వాణిజ్య విషయాల్లో ఏదైతే ఉందో అమెరికా పార్లమెంట్దే పై చేయి అంటే వాళ్లే స్పష్టం చేయాలి.
అంటే వాళ్ళ ద్వారానే చేయాలి. అందుకని ఈ సుంకాలని ఆయుధాలుగా పెట్టుకొని నువ్వు ఇష్టారాజ్యం చేయకూడదు అనే దానికి ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ఏం చేస్తాడు ఇవాళ రేపు అనేది ఉంది. అయితే ఆ ట్రంప్ వాళ్ళు అనటం ఏంది, ఏప్రిల్ 2న ఏదైతే వాళ్ళ వాణిజ్య లోటు డెఫిసిట్ లో ఉంటే దాన్ని చేయటం కోసం అప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించి అన్ని రకాల దిగుమతులపై 10% సుంకం విధించడం, ఎవరైతే ఫేవర్గా ఉంటే వాళ్ళకి ఒక మాదిరి, అన్ఫేవర్గా ఉన్న వాళ్ళకి పెంచుకుంటూ పోవటం, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అంటే అమెరికాకి బాగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెక్సికో, కెనడా, చైనా వాళ్ళ మీద బాగా సుంకాలు వేయటం, మళ్ళీ వాళ్ళు కూడా మేము కూడా పెంచడం అని చెప్పటం, ఇవన్నీ ఎక్కువ శాతం ఫార్మా కంపెనీలు వాటి మీద ఉండటం, ఇవన్నీ చూపించి అంటే వాళ్ళు అనడం ఏంటిదంటే అక్రమ రవాణా జరుగుతుంది కాబట్టి మేము అఫీషియల్ గానే సుంకాలు టారిఫ్లు వేస్తామని చూపించి వాళ్ళు అప్పుడు చేయటం జరిగింది. తర్వాత ఏమైంది, కెనడాపై అక్రమ ఏదైతే ఉందో 35% అని, మెక్సికో మీద 25% అని, ఈ సుంకాలు అక్రమ రవాణా సుంకాలని వాటి మీద భారీగా పెంచడం, ఇవన్నీ జరుగుతూ వచ్చి చివరికి ఇప్పుడు మనకి ఈ ఏదైతే ఈ సుంకాలు ఉన్నాయో మన మీద కూడా వేయటం జరిగింది. మనం 1 సంవత్సర కాలం నుంచి మనం ఏమి అంటే ఫేవర్ లేదు, అన్ఫేవర్ లేదు, మనం ఓకే అనలే. చివరికి ఈ మధ్యనే మనకి ఫిబ్రవరి 2వ తారీఖు, ఇలా 21వ తారీఖు, 20వ తారీఖు అంటే నిన్న ఈ 2వ తారీఖు నాడే అంటే ఈ మధ్య కాలంలో జరిగి చర్చలు చివరికి మన దేశానికి ఫేవర్ అయిపోయింది. ఈ ఫేవర్ అయిపోగానే ఇప్పుడు మళ్ళీ మనకి ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ పెరుగుతుందా, ఇంకా పెరుగుతుందా, లేదంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు ఇంకోటి గోల్డ్ పెరిగింది. గోల్డ్ ఇప్పుడు రాత్రి వచ్చేటప్పటికి గోల్డ్ వచ్చి 1.67% పెరిగింది, అంటే 2%. 2% అంటే $83 పెరిగింది, అంటే 2,500 వరకు పెరిగింది ఇప్పుడు ఏది గోల్డ్. అయితే ఇవాళ రేపు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లు సెలవు ఉంటాయి కాబట్టి ఆ రాత్రి బేస్ ఉన్న ప్రైస్ నే ఇప్పుడు వీళ్ళు పెంచి పెడతారు. సిల్వర్ కూడా బాగా పెరిగింది, ఈ గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది. కాకపోతే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్లోజ్ అయ్యే టైంకి మన మార్కెట్లు అంటే రాత్రి 11:55కి మన మార్కెట్లు క్లోజ్ అవుతాయి. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటది, అంటే 2:30 వరకు ఉంటది. ఆ టైం వరకు ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు ఇప్పుడు మనం అంటే ఎప్పుడైతే ఇది 8 వచ్చింది న్యూస్ ఏది ట్రంప్ కి ఎగనెస్ట్ గా, ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో అక్కడి నుంచి ఇంటర్నేషనల్ అంటే యుఎస్ మార్కెట్లు అనుకోండి, గోల్డ్ సిల్వర్ అనుకోండి, అన్ని పాజిటివ్ లోనే. దాంతో మన మార్కెట్లు కూడా అంటే రేపు సోమవారం నాడు మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అయితే మన దానికి పెద్ద ఒప్పందాల మీద మనకేమి ప్రాబ్లం ఉండదు అనేది న్యూస్ అనమాట. అందుకని మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనేది వార్త. అయితే అదంతా కూడా మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఈ 2 రోజులు పోయినాక రేపు సోమవారం మళ్ళీ అదే ఉదయం పూట ఎంతవరకు జరుగుతుంది ఏంటిది అనేది మనం చూడాలిగా. ఓవరాల్ గా అయితే ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎక్కడో ఒక దగ్గర జరిగేదాకా గోల్డ్ సిల్వర్ పెరుగుతూనే ఉంటది, పడుతూనే ఉంటది, పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కోర్టు ట్రంప్ కి అగెనిస్ట్ గా ప్రపంచ దేశాలకి ఫేవర్ గా ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఊకోవట్లేడు. నేను ఆ జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నా అని అనటం, మళ్ళీ వెమ్మటే 10% సుంకాలు వేస్తున్నా అనటం అని, అంటే నీవు చెల్లవని చెప్తున్నా గానీ వినట్లేడు అన్నట్టు. అంటే మళ్ళీ ఇంకేదో లూప్ హోల్స్ ఎత్తుకుతాడు, అంటే ఇంకేదో ఎతికి మళ్ళీ టైం తీసుకుంటారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మన వాళ్ళందరూ అంటే ప్రపంచ దేశాలన్నీ అప్లై చేసి మళ్ళీ అది ఎంత టైం తీసుకుంటది ఏముంటది అనే దానికి మళ్ళీ షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయి. ఈ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇరాన్ తోటి ఇష్యూ నడుస్తూనే ఉంది, అది ఇంకా అయిపోలేదు. ఈ లోపలనే మళ్ళీ ఇది జరిగింది. ఇప్పుడు ఒక విధంగా ఫేవర్ న్యూస్, ఒక విధంగా అన్ఫేవర్. గుడ్ న్యూస్ ఒకటి, బ్యాడ్ న్యూస్ ఒకటి. గుడ్ న్యూస్ ఏంది, అబ్బా ప్రపంచ దేశాలన్నీ గెలిచినాయి, ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ మీద ఎగనిస్ట్ గా అంటే ట్రంప్ ఇంత చేస్తున్నా గానీ అది తప్పు అని అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అతనికి జ్ఞానోదయం కలగాలి, మారాలి అనేది ఉంటుంది. కానీ ఆయన దీన్ని జిజ్జుగా తీసుకొని ఇంకో విధంగా తీసుకొని మళ్ళీ ఇంకేదో చేస్తాడు అనేది మార్కెట్ తెలియదు. మళ్ళీ ఏం చేయాలి, ఆయన అధ్యక్షుడు కాబట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ అంటే ఇదంతా కొంచెం అంటే ఒక రోజు పెరగటం, మళ్ళీ ఆయన ఏమేమి అనౌన్స్ చేస్తాడు ఇవాళ రేపట్లో, మళ్ళీ సోమవారం ఉదయానికి మనకేముంటుందో తెలియదు న్యూస్. ఇప్పుడైతే ఫేవర్ కనపడుతుంది, ఏది గోల్డ్ సిల్వర్ ఫేవరే, షేర్ మార్కెట్ ఫేవరే. కానీ మండే మార్నింగ్ మళ్ళీ మనం ప్లాన్ చేయాలి. అంటే ప్లాన్ అంటే ఇక ఆ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఊకోడు కదా. అంత పెద్ద ప్రపంచం దేశాలని సుంకాలు టారిఫులతోటి అంత చేసిన అతన్ని నువ్వు చేస్తుంది తప్పు అని అంటే అతనేమి ఊకోకుండా ఇంకేదో చేస్తాడు. అవే ఇప్పుడు పేపర్ నిండా
మనకి అవే వస్తున్నాయి. ఏది జడ్జిల మీదనే ఈయన అనటం, రెండోది అంటే ఎగనెస్ట్ గా వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నా అని చెప్పటం, ఇంకోటి ఇట్లా అని అనటం వల్ల మరి ఏం జరుగుతుందో చూడాలి అంతే. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.